అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బావూజీ గారి కూతురైనటువంటి రమ కల్చూరి షీలా కల్చూరి సారీ. షీలా కల్చూరి తన చిన్ననాటి విషయాలన్నిటిని కూడా ఈ పుస్తకంలో చాలా వివరంగా మనతో పంచుకున్నారు. నిన్నటి రోజున మనం మస్తాన్‌కు సంబంధించిన కొన్ని విషయాలు చదువుకుంటూ అక్కడ ఆపుచేసాం. బాబా ఏకాంతవాసం చేసే సమయంలో విశ్వ కార్యానికి భంగం కలగకుండా అందరూ నిశ్శబ్దాన్ని పాటించేవారు మెహ్రాజాద్‌లో. ఒకసారి ఆది, రమ మరియు పిల్లలిద్దరిని తీసుకొని మెహరాజాద్ వచ్చాడు. కారు శబ్దం ఆహ్, అక్కడ వినిపించకుండా కారు దూరంగానే నిలిపి ఆది, పిల్లలు తర్వాత రమ లోపలికి వచ్చారు. మస్తాన్ వీరిని చూసిన వెంటనే గట్టిగా అరవసాగింది. రమ భయపడి మెహర్‌నాద్‌ను తన వెనక దాచిపెట్టుకుంది. ఈ శబ్దం విని కాక ఏం జరుగుతుందో తెలుసుకుందాము అని బయటికొచ్చాడు. లోపలికెళ్ళాక షీల జరిగిన సంఘటన బాబాకు వివరించి చెప్పింది. బాబా రమకు అభయం ఇస్తూ, "ఎప్పుడు నేను నీ దగ్గరే ఉంటాను. సదా నీతోనే ఉంటాను. చింతించకు" అంటూ బాబా రమకు ధైర్యం చెప్పారు. రమను, పిల్లలను చూడగానే మెహ్రాసాదులో స్త్రీ మండలి, పురుష మండలి వారు ఎంతో సంతోషించేవారు. ఎందుకంటే అప్పుడప్పుడు బయటి వారెవరైనా వస్తేనే అక్కడ ఏవైనా మాటలు వినిపించేవి. లేదంటే అందరూ తమ పనుల్లో తాముంటూ ఉండేవారు. అది కాకుండా షీల ఎక్కువగా మాట్లాడుతూ ఏవేవో కొత్త కొత్త విషయాలన్నీ చెబుతూ అందరికీ వినోదం కలిగించేది. బాబా ఇలా అన్నారు. షీల మాట్లాడి వెళ్ళిపోయాక మనకు నెమరేసుకోవడానికి ఎన్నో సంగతులు చెప్పి వెళుతుంది. ఆమె మళ్ళీ వచ్చే వరకు వాటి గురించి మనకు మంచి కాలక్షేపం అన్నారు బాబా. బాబా ఇలా అన్నారు. "నువ్వు వెళ్ళిపోయాక కూడా నీ గురించి మేము చర్చించుకుంటూ ఉంటాం. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. నువ్వు చెప్పిన విషయాల గురించి కొన్ని వారాలు మేము మాట్లాడుకుంటాము. భగవంతుడు నిన్ను ప్రతిదినము ఇలా గుర్తుపెట్టుకుంటాడు అంటే నీవెంత అదృష్టం చేసుకున్నావో" అన్నారు బాబా. బాబా అలా చెప్పడంతో షీల ఇంకా ఎక్కువ ఎక్కువ ప్రయత్నించి, ఇంకా మంచి మంచి విషయాలు సేకరించి, వాటినికి తన సొంత వివరణ కూడా జోడించి, ఎంతో ఆసక్తికరంగా చెప్పేది. కొన్నిసార్లు న్యూస్ పేపర్‌లోని విషయాలు కూడా చదివి, వాటిని బాబా ముందు, మెహ్రా ముందు చదివి చెప్పేది. ఒకసారి న్యూస్ పేపర్‌లో ఒక ఉల్కాపాతం జరుగుతుంది. అప్పుడు భూమి కంపించబోతుంది అని ఆ అపాయం గురించి ఒక వ్యాసాన్ని రాశారు. అధికారులు జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అని ఆదేశించారు. బాబా కూడా ఒక డేట్ చెబుతూ ముందుగా హెచ్చరిస్తూ ఉన్నారు. భూకంపం చాలా తీవ్రంగా జరుగుతుంది. కానీ నా నామాన్ని స్మరిస్తే నేను సహాయపడతాను అంటూ, అంతేకాదు మీరు హృదయపూర్వకంగా వేడుకుంటే ఈ విపత్తును కూడా నివారించవచ్చు అన్నారు బాబా. బాబా షీలా మరియు మెహర్‌నాట్‌లకు ఇద్దరికీ పిలిచి ప్రభు స్తుతి, పశ్చాత్తాప ప్రార్థనలు మరియు మండలి వారికిచ్చిన ప్రార్థన ఈ 3 ప్రొద్దున మరియు సాయంకాలం నేను చెప్పే వరకు రోజు చేయాలి. ఒక్కరోజు వారు ఆపినా భూకంపం సంభవిస్తుంది అని చెప్పారు. మెహర్‌నాథ్ మరియు షీలా బాబా నవ్వులాట కల చెబుతున్నారు కాబోలు మేము చిన్న పిల్లలం. మా ప్రార్థనకు అంత విలువ ఉంటుందా అని అనుకున్నారు. మా ప్రార్థన ఈ భూమిని రక్షిస్తుందా అనుకున్నారు. బాబా నేను తమాషా చేయడం లేదు అని స్పష్టంగా చెప్పారు. బాబా మేమెందుకు ప్రార్థన చేయాలి? మా ప్రార్థనలకు ఇంత పెద్ద విపత్తు తప్పుతుందా? మీరు తలుచుకుంటే అది సాధ్యం. నువ్వు భగవంతుడు. నీ దివ్య కరుణ మాత్రమే ఈ విపత్తును నివారించగలదు అంది షీల.
బాబా ఇలా అన్నారు, "నేను భగవంతుడినే. కానీ మీరు ప్రార్థన చేస్తే మంచి సంస్కారాలన్నీ కలిసి మీ విన్నపం నెరవేరుతుంది. అప్పుడు నేను సులభంగా పని చేయగలను. అప్పుడే నేను సహాయపడగలను. ఒకవేళ ఒక పెద్ద వరద రాబోతోంది అంటే, ఇసుక నింపినటువంటి మూటలను అడ్డుగా వేసి, ఒక వంతెనను ముందుగానే నిర్మిస్తే, ఆ అపాయం నుండి బయటపడవచ్చు. కానీ వరద వచ్చినప్పుడు వంతెన నిర్మిస్తే ఏం జరుగుతుంది? అందరూ కొట్టుకుపోతారు. అలాగే భూకంపం వచ్చినప్పుడు, ఆ సమయంలో ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉండదు అన్నారు బాబా. నేను ఈ ప్రపంచం యొక్క సంక్షేమం కోసం సహాయం చేస్తాను. కానీ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు అందులో కల్పించుకోవాల్సిందిగా నాకు జ్ఞాపకం చేయాలి. మీరు ప్రార్థించినప్పుడు నేను జ్ఞాపకం చేసుకునేలాగా అది సహాయపడుతుంది. ఆ సమయంలో నేను వేరే విషయంలో తీరిక లేకుండా ఉండవచ్చు. అందుకే ఆ రోజు నా నామాన్ని నిరంతరంగా దినం మొత్తం స్మరించండి అన్నారు బాబా. మేము ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ, నేను కాసేపు, మా అమ్మ కాసేపు, మెహర్‌నాథ్ కాసేపు స్మరించవచ్చా బాబా అని అడిగింది షీల. మధ్యలో అంతరాయం కలగకుండా చూసుకోండి. ప్రార్థించేటప్పుడు బాబా భూకంపం సంభవించకుండా నివారించండి. ఈ ప్రపంచాన్ని రక్షించండి అని ప్రార్థించమని చెప్పారు బాబా. కేవలం మనకిష్టమైన వారిని, మనకు కావాల్సిన వారిని మాత్రమే కాపాడమని అడగకూడదు. అందరూ మంచివారు. అందరూ అంటే మంచివారు, చెడ్డవారు ఇద్దరూ రక్షింపబడాలి అని వేడుకోవాలి అని చెప్పారు బాబా. బాబా ఇచ్చిన ఈ ఆదేశాన్ని చాలా గంభీరంగా తీసుకున్నారు షీలా మరియు మెహర్‌నాథ్‌లు. రోజు ప్రార్థనలు ముగిసిన తరువాత బాబాకు ఉత్తరం రాసి ఈ విషయాన్ని తెలియపరిచేవారు. ఇలా ఒక్క నెల రోజులు గడిచాయి. ఎవరైతే భూకంపం వస్తుందని అన్నారో, ఆ ముందు రోజు రాత్రే షీలా మరియు మెహర్‌నాథ్‌లకు రాత్రి నిద్ర పట్టలేదు. ఆరంగం ప్రజలు కూడా భయంతో ఉన్నారు. స్కూల్‌కు సెలవిచ్చేశారు. రమ వంటగదిలో ఏదో పని చేస్తూ ఉండగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. భూకంపం అనుకుంటూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి పిల్లలిద్దరిని పిలిచింది. తీరా చూస్తే అది ఒక ఎలుకను తరుముతూ ఒక పిల్లి వంటకు ఉపయోగించేందుకు పెట్టిన కట్టెల మీద నుండి దూకడంతో ఆ శబ్దం ఏర్పడింది. ఎలాంటి భూకంపము సంభవించలేదు. బాబాకు రమ భయపడ్డ విషయం తెలియగానే నవ్వారు. మండలి వారు కూడా నవ్వుకున్నారు. నాకు చాలా భయం వేసింది. ఇంటి కప్పు ఎక్కడ నా మీద పడిపోతుందో అని భయపడ్డాను. తర్వాత నా పిల్లలు గుర్తుకు వచ్చారు. కంగారుగా బయటకు పరిగెత్తాను బాబా అంది రమ. నేను గుర్తుకు రాలేదా? అన్నారు బాబా. వచ్చారు బాబా. అందుకే బాబా, బాబా అనుకుంటూ పరిగెట్టాను అని చెప్పింది రమ. అలాంటి సమయాలలో నా నామాన్ని నిండు హృదయాలతో స్మరించాలి. నేను నీకు సహాయపడతాను అన్నారు బాబా. మరి భూకంపం సంగతేమిటి బాబా? అని అడిగింది షీల. అది రావాల్సింది. కానీ మీరు హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన మూలాన నేను దాన్ని నివారించాను. మీ ప్రార్థనలు నా పనికి సహాయపడ్డాయి. అందుకే నా పని సులభంగా జరిగిపోయింది. లేకుంటే మొత్తం ప్రపంచం తునాతునకలైపోయి ఉండేది అన్నారు బాబా. అదే బాగుండేది బాబా. అప్పుడు ఒక్కరి కోసం ఒకరు ఏడవాల్సిన పని ఉండేది కాదు. అందరూ చనిపోయి ఉండేవారు. అప్పుడు ఏడవడానికి ఎవ్వరూ మిగిలి ఉండేవారు కాదు. అలా కాకుండా కొంతమంది బ్రతికితే వారికి చనిపోయిన వారిని వదిలి ఉండటానికి కష్టంగా ఉంటుంది అంది షీల. ఎలా ఆలోచిస్తుందో చూడు అన్నారు బాబా. బాబా రమాను మెహరాబాదులో జరిగిన సంఘటనను అభినయించి చూపించమన్నారు. రమ సంకోచంగా, గాబరాగా నిలబడింది. ఇంతలో షీల తనే అభినయించి చూపించింది. బాబా చాలా సంతోషించారు. షీల చేసిన అభినయాన్ని చూసి బాబా ఆనందించారు. ఏదైనా ఆసక్తికరమైన సంఘటనలు జరిగినప్పుడు బాబా ఇలా వాటిని అభినయించి చూపించమని చెప్పేవారు. అందరూ కలిసి చనిపోవడం ఉత్తమం అని పెండు కూడా షీలాతో ఏకీభవించాడు. బాబా
పెండును ఆట పట్టిస్తూ, "నీకు చనిపోవడం ఇష్టమా? ఇప్పుడు 2 కిలోల మాంసం వండిపెట్టినా లక్షణంగా తిని ఆరగిస్తావు. అంత ఇష్టం నీకు మాంసమంటే. అలాంటిది నీవు చనిపోతావా?" అని నవ్వారు బాబా. బాబా మహాప్రళయం గురించి కూడా ఎక్కువగా ప్రస్తావించేవారు. బాబా ఆ మహాప్రళయం యొక్క పర్యవసానాల గురించి వివరిస్తూ ఉంటే కొంచెం భయం వేసింది. భారతదేశంలో ఎండ వాతావరణం ఉంటుంది కానీ మహాప్రళయం జరిగినప్పుడు మొత్తం మారిపోతుంది అన్నారు బాబా. మరి శీతల వాతావరణం ఉంటే మంచిదే కదా బాబా అంది షీల. వాతావరణం నేను సృష్టించినట్టుగా ఉండాలి. కానీ మానవులు చేసిన పాపాల కారణంగా చాలా అనుకోని మార్పులు సంభవిస్తాయి. మహాప్రళయం ఎప్పుడు వస్తుంది బాబా అని అడిగింది షీల. నువ్వు నీ కళ్ళతో చూస్తావు. ఇదివరకు ఎండి వాడిపోయిన ప్రదేశాలు వరద నీటిలో మునిగిపోతాయి. మహాప్రళయం సంభవించినప్పుడు ప్రపంచంలోని చెడు అంతా నాశనమైపోతుంది. చాలా మంది చీమలలాగా మరణిస్తారు. మంచి వాళ్ళు మాత్రమే జీవిస్తారు. నా కొంగు పట్టుకొని ఉన్నవారు మాత్రం రక్షింపబడతారు అన్నారు బాబా. మరి ఆహారం లేకుండా ఎలా మనగలరు బాబా అని అడిగింది షీల. నా కొంగు పట్టుకొని ఉన్నవారికి అర్ధం రొట్టి ఇస్తాను. ఎంత కష్టమైనా అన్ని కష్టాలను తట్టుకొని నిలబడ్డ వారిని నేను తప్పకుండా రక్షిస్తాను అన్నారు బాబా. బాబా, నువ్వు ఏది చెబితే అది మేము చేస్తున్నాము కదా అంది షీల. అది సరిపోతుంది అన్నారు బాబా. ఈ విధ్వంసం జరిగినప్పుడు నా కాలో, చెయ్యో, కన్నో పోతే నేను ఎలా బ్రతకాలి బాబా అంది షీల. అలా జరగదు. చింతించకు. నా కొంగు గట్టిగా పట్టుకో. అప్పుడేమీ జరగదు అన్నారు బాబా. కొన్నిసార్లు నా మనసు అల్లకల్లోలంగా ఉంటుంది బాబా అంది షీల. నన్ను స్మరిస్తూ ఉండు. నిన్ను గమ్యానికి దగ్గర తీసుకెళతాను. నా కొంగును గనుక వదిలిపెట్టేస్తే నేను ఏమీ చెయ్యలేను అన్నారు బాబా. మహాప్రళయం జరిగినప్పుడు నేను మెహరాబాదులో ఉంటాను అన్నారు బాబా. మరి మీరు మెహరాజాదు వదిలిపెట్టేస్తారా బాబా అని అడిగింది షీల ఆశ్చర్యంగా. అవును. నువ్వు ఎగువ మెహరాబాదులోని ఆ గొయ్య గది చూసావు కదా! నేనక్కడే ఉంటాను అన్నారు బాబా. మరి మీరు అక్కడ ఉంటే నేను కూడా కొండ మీద వచ్చి ఉండవచ్చా బాబా? మహాప్రళయం అంటే నాకు భయం కలుగుతోంది అంది షీల. నా నామాన్ని తీసుకో నీకు సహాయం లభిస్తుంది అన్నారు బాబా. నేను నీ నామాన్ని స్మరిస్తాను బాబా. కానీ అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు నేను నీ నామాన్ని స్మరించడానికి ఆ క్షణంలో నాకు గుర్తుకు రాకపోవచ్చు అంది షీల. నీవు రోజు నా పేరు స్మరిస్తూ నన్ను ఎక్కువగా తలుచుకుంటూ ఉంటే నీవు అలాంటి సమయాలలో నన్ను గుర్తు చేసుకోగలవు. నేను నా నామం నీకు గుర్తు వచ్చేలాగా సహాయం చేస్తాను అన్నారు బాబా. నా చివరి రోజుల్లో మిమ్మల్ని కళ్ళతో చూసినప్పుడు, మీరు నా ముందు వచ్చినప్పుడు మాత్రమే నేను గుర్తుపెట్టుకుంటానేమో బాబా అంది షీల. బాబా ఇలా అన్నారు. నేను వచ్చి నీకు సహాయాన్ని అందిస్తాను. మళ్ళీ షీల బాబాను మహాప్రళయం గురించి అడుగుతూ, "ఈ ప్రపంచమంతా ఒక కల అన్నావు కదా బాబా" అని అడిగింది. అవును. అంతా స్వప్నమే. కానీ నన్ను చూసినప్పుడు నా భౌతిక శరీరంతో నన్ను చూడడం కల కాదు. ఇప్పుడు నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు. అది కల కాదు. నన్ను కలలో చూసినా అది సత్యమే. కానీ నువ్వు దాన్ని గ్రహించలేవు. అది కలే అనుకుంటావు అన్నారు బాబా. మహాప్రళయం సంభవించినప్పుడు ముప్పావు ప్రపంచం నాశనమైపోతుంది. కానీ నిజాయితీగా ఉండే వారు, అంకిత భావం గల ఆత్మలు, అబద్ధం చెప్పని వారు, ఒకరిని ఒకరు మోసం చేసుకోని వారు, ఆ భగవంతుడిని ప్రేమించేవారు జీవిస్తూ కొత్త మరియు మెరుగైన ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఇప్పుడు నేను జనాలను తప్పుడు పనులు చేయకుండా నివారించాలి అని అనుకున్నా కూడా చేయలేను. ఎందుకంటే వారి సంస్కారాలు వారిని అలా ప్రేరేపిస్తూ ఉంటాయి. వారికి సర్ది చెప్పాలని అనుకున్నా వారు వినిపించుకోరు అన్నారు బాబా. బాబా మహాప్రళయం గురించి వివరిస్తూ ఉన్నప్పుడు కైకోబాత్ కూతుళ్ళు జలు, గులు మరియు మెహరు
ఇది విని చాలా గాబరపడ్డారు. వారు కాస్త బొద్దుగా ఉండేవారు. వారికి వయస్సు పెరిగినా అమాయకంగా ఉండేవారు. బాబా, మహాప్రళయం వచ్చి అంతా వరదమయం అయిపోతే మేమెలా పరిగెత్తగలం? మేము చెట్టు ఎక్కి కూర్చోలేము కదా బాబా అన్నారు వారు. అందుకే ఇప్పటి నుండే అభ్యాసం చెయ్యండి, సన్నబడండి అన్నారు బాబా నవ్వుతూ. మీరు ఎంత వెన్న తింటారు? అని బాబా అడిగారు. వారు రోజుకు 100 గ్రాములు వెన్న తింటాము అని చెప్పారు. అంత వెన్న నా మొత్తం మండలి వారందరూ కలిపి అంత వెన్న తింటారు. మీరు వెన్న తినడం తగ్గించాలి అన్నారు బాబా. రోజు కొంచెం కొంచెం నడవడం ఆరంభం చేయండి. అప్పుడు సన్నబడి పరిగెత్తడానికి సులభంగా ఉంటుంది. పాద్రికి చెప్పి వారికి వెన్న తగ్గించమని పురమాయించారు బాబా. తరువాత కొన్ని రోజులకు మళ్ళీ బాబా మెహరాబాద్ వచ్చినప్పుడు వారిని పిలిచి వారి ఆహారపు అలవాట్లను మార్చుకున్నారా లేదా అని అడిగారు. ఇప్పుడు ఎంత వెన్న తింటున్నారు అని అడిగారు బాబా. వారి తిండిలో ఏ మాత్రమూ మార్పు లేదు. పాద్రి వెన్న తగ్గించగానే వారు మాకు శక్తి తగ్గిపోతోంది, నీరసంగా ఉంది, మా మొహాలు పాలిపోతున్నాయి, ఇంకొంచెం వెన్న ఇవ్వు అని పాద్రిని వేడుకోవడంతో పాద్రి ముందులాగే మళ్ళీ వెన్న ఇవ్వడం ప్రారంభించాడు. బాబా ఇది విని కొందరు ఆహారం లేక చనిపోతారు. కానీ ఈ ముగ్గురు అమ్మాయిలు ఆహారం ఎక్కువయ్యి తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇలాగే తింటే ఆహారం ఎక్కువయ్యి హృదయాఘాతంతో చనిపోవాల్సి ఉంటుంది అన్నారు బాబా. మీరు ఇలాగే కొనసాగిస్తే మిమ్మల్ని మారుమూల ఎడారి ప్రాంతానికి పంపించేస్తాను. అక్కడ ఆహారం లేకపోయినా మీ ముగ్గురు ఇప్పటికే మీ ఒంటిలో ఉన్న కొవ్వుతో చాలా రోజులే జీవించగలరు. అక్కడ 6 నెలలు ఉంటే మీ శరీరం సన్నబడి మంచి ఆకృతి వస్తుంది అన్నారు బాబా. బాబా షీలాను, మెహర్‌నాథ్‌లను పరీక్షలలో ఎన్ని మార్కులు వచ్చాయి అని అడిగారు. ఇద్దరూ 100కి 100 మార్కులు వచ్చాయి బాబా అని చెప్పారు. గులు తనకు 100కు 200 మార్కులు వచ్చాయి బాబా అంది. గులు మాటలకు బాబా కడుపుబ్బా నవ్వారు. షీలాకు, మెహర్‌నాథ్‌కు టాన్సిల్స్ ఆపరేషన్ చేయాలి అన్నాడు డాక్టర్ విలియం డాంకిన్. బూత్ హాస్పిటల్‌లో అన్ని ఏర్పాట్లు చేశాడు డాంకిన్. షీలాకు రక్తహీనత ఉంది కాబట్టి రక్తం ఎక్కించాల్సిన అవసరం రావచ్చు అన్నారు డాంకిన్. మణి బాబా రక్తం ఓ పాజిటివ్ అని చెప్పింది. అది యూనివర్సల్ డోనర్ అంటే ఎవరికైనా సరిపోయే రకం రక్తం. మొత్తం విశ్వంలో ఏ వ్యక్తికైనా బాబా రక్తం సరిపోతుంది. కేవలం రక్తమే కాదు, బాబా ప్రేమ కూడా యూనివర్సల్ అంది మెహ్రా. ఎంతో కరుణామయుడు బాబా. ఎవ్వరి నుండి ఏది ఆశించడు అంది మెహ్రా. గతంలో బావుకు కూడా అహ్మద్‌నగర్‌లో బూత్ హాస్పిటల్‌లో ఆపరేషన్ జరిగినప్పుడు బాబా బావును చూడడానికి హాస్పిటల్‌కు వచ్చారు. ఇప్పుడు కూడా బాబా వస్తారేమో అని ఆశగా ఎదురు చూసింది షీలా. కానీ బాబా రాలేదు. మరుసటి రోజున ఒక బొమ్మను కానుకగా ఇచ్చి మణిని పంపించారు బాబా. చింతించకుండా సంతోషంగా ఉండమన్నారు బాబా మిమ్మల్ని అని చెప్పింది మణి. నేను కాదు. ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి వచ్చింది నేను కాదు. బాబాయే స్వయంగా వచ్చారు అని అనుకోండి. ఎందుకంటే నేను వచ్చే ముందు బాబా నాతో నీ ద్వారా నేను అక్కడ ప్రత్యక్షంగా ఉంటాను అని చెప్పారు అని చెప్పింది మణి. బావును 2 సార్లు హాస్పిటల్‌కి పంపించారు బాబా. 10 రోజుల తర్వాత పిల్లలిద్దరూ బాగా కోలుకున్నాక బాబా మెహరాబాద్‌కు వచ్చారు. నేను మిమ్మల్ని చూడడానికి రావడం మీకు ఆనందంగా ఉందా? అని అడిగారు బాబా. బాబా, మరి మీరు హాస్పిటల్‌కెందుకు రాలేదు? అని అడిగింది షీల. నేను వచ్చాను. మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు ఆ సమయంలో అన్నారు బాబా. ఎప్పుడొచ్చారు? అంది షీల. మణి వచ్చింది అని మీరు భావించారా? అది మణి కాదు, నేనే. మీ కళ్ళు మూతలు పడి ఉన్నాయి. లేకపోతే నన్ను చూసి ఉండేవారే అన్నారు బాబా. లేదు బాబా, నేను కళ్ళు తెరిచే ఉంచాను. లేకుంటే నాకు మణి వచ్చిందన్న విషయం ఎలా తెలుస్తుంది? అంది షీల. ఈ కళ్ళు కాదు, మీరు లోపలి నుండి నన్ను చూడగలగాలి. మీరు అలా చూస్తారని నేను అనుకున్నాను. కానీ మీరు అలా చూడటానికి ప్రయత్నం చెయ్యలేదు అన్నారు బాబా.
భగవంతుడు కేవలం మెహరాజాదులోనే ఉంటాడు అని మీరనుకుంటున్నారా? నేను మీతో ఆపరేషన్ థియేటర్‌లో కూడా ఉన్నాను. తర్వాత మణిలో కూడా నేను వచ్చాను. కానీ మీరు నన్ను చూడలేకపోయారు. అది మీ తప్పు, నాది కాదు అన్నారు బాబా. బాబా మరి నాకు ఆ దివ్య చక్షువులు ఇవ్వండి. అప్పుడు నేను మిమ్మల్ని అన్ని చోట్ల చూడగలుగుతాను అని వేడుకుంది షీల. బాబా నవ్వి ఊరుకున్నారు. 1962వ సంవత్సరంలో మార్చ్ 8వ తారీఖు బావు రచించిన 'జై మెహర్' అన్న నాటకం సరోజ్ థియేటర్‌లో ప్రదర్శింపబడింది. చాలా మంది నగర్‌కు చెందిన వారు, సామాన్య జనం కూడా ఆ నాటకాన్ని చూడడానికి వచ్చారు. బాబా మరియు మండలి వారు అందరూ వచ్చారు. ఇలా స్త్రీ మండలి మరియు పురుష మండలి కలిసి ఒకే చోటికి రావడం చాలా అరుదు. బాబా కుర్చీకి సరిగ్గా వెనక ఉన్న కుర్చీని ఎన్నుకొని కూర్చుంది షీల. నాటకం జరుగుతున్నంత సేపు షీల దృష్టి ఎక్కువగా బాబా మీదే ఉంది. కోకిల తివారీ మాయా పాత్రను పోషించింది. అలాగే శివాజీ మందారే దుఖీరాం పాత్ర పోషించాడు. బాబా నాటకం పూర్తి అయ్యాక సంతోషంగా, ఇది బాబు రాసిన అన్ని నాటకాలలో కల్లా అద్భుతమైనది. బావును పిలవండి అన్నారు. తన చిన్ముద్రను చూపిస్తూ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు బాబా. ఈ నాటకాన్ని ఏదో ఒక రోజు సినిమాగా తీస్తారు. అంత బాగుంది ఇది అని ప్రశంసించారు బాబా. 1962వ సంవత్సరం మార్చ్ నెలలో బాబా గురుప్రసాద్‌లో గడపడానికి పూణే వెళ్లారు. బాబా ఆ సంవత్సరం కఠిన ఏకాంతవాసాన్ని పాటిస్తున్న కారణం చేత గురుప్రసాద్‌లో తనతో ఉండడానికి రమ మరియు పిల్లలను ఆ సంవత్సరం బాబా పిలువలేదు. విష్ణు మాస్టర్‌ను పంపించి రమ మరియు పిల్లల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండేవారు బాబా. టెలిగ్రామ్‌లు, జాబులు రాసేవారు. ప్రతి నెల 12వ తారీఖున దిగువ మెహరాబాదులో ధూని వెలిగించమని బాబా మండలి వారికి ఆదేశం ఇచ్చి ఉన్నారు. ధుని దగ్గర అందరూ చేరేవారు. పాద్రి ధుని వెలిగించేవాడు. ఆ సంవత్సరం పాద్రి షీలా చేత ధుని వెలిగించాడు. ఆ రోజు షీలా యొక్క 10వ పుట్టినరోజు. షీలాను చూసిన మహమ్మద్ చాలా రోజులు తనను చూడడానికి ఎందుకు రావట్లేదు అంటూ కోపంగా షీలాను తిట్టసాగాడు. సిద్ధు సాయంత్రం మహమ్మద్‌ను కలవడానికి రా అని పిలిచాడు. షీలా సాయంత్రం మహమ్మద్‌ను కలవడానికి వెళ్ళగానే ఆమె చుట్టూ ఒక సర్కిల్ గీసి అందులో చాలా సేపు కదలకుండా నిలబెట్టేశాడు మహమ్మద్. 1962వ సంవత్సరంలోనే బాబాకు ఎంతో సన్నిహితులైన విష్ణు మాస్టర్ మరియు గుల్మాయి చనిపోయారు. ముఖ్యంగా షీల విష్ణు మాస్టర్ మరణం చాలా బాధను కలిగించింది. విష్ణుతో సన్నిహితంగా మెలిగేది షీల. విష్ణు 13వ తేదీ సరిగ్గా షీల పుట్టినరోజుకు జరిగిన మరునాడు చనిపోయాడు. విష్ణును చూడడానికి పూణే వెళ్ళాలని చాలా ఆశగా ఉండేది షీలాకు. కానీ పాద్రి అనుమతించలేదు. కనీసం బాబాను అనుమతి కూడా అడగలేదు పాద్రి. విష్ణును మెహరాబాదులో అందరూ దాదా అని పిలిచేవారు. పాద్రి దగ్గర భోజనం చేసి రోజు తమ ఇంటికి వచ్చే విష్ణు అంటే పిల్లలిద్దరికీ ఎంతో ఇష్టం. విష్ణు ఎంతో అద్భుతమైన వ్యక్తి. మంచి హాస్య చతురత కలిగి ఉండేవాడు. మెహర్‌నాద్‌ను, షీలాను తన వీపు మీద ఎక్కించుకొని గుర్రంలాగా అటూ ఇటూ తిప్పేవాడు. చివరిసారి విష్ణు పూణే బయలుదేరడానికి ముందుగా షీలా మరియు మెహర్‌నాద్ ఇద్దరూ విష్ణు చెయ్యి పట్టుకొని ఆరంగావ్ బస్ స్టాండ్ వరకు నడిచి వెళ్లారు. బావు రాసిన 'మెహర్ జ్యోతి' అన్న పుస్తకం త్వరలోనే ప్రచరణకు నోచుకుంటుంది అని పిల్లలిద్దరికీ చెప్పాడు విష్ణు. కానీ కొన్ని రోజులకే విష్ణు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అందరికీ బాధ కలిగించింది. బాబా పూణే నుండి తిరిగి వచ్చాక మెహరాబాద్‌కు వచ్చారు. విష్ణు చనిపోవడం ఇంకా బాధగానే ఉందా అని అడిగారు బాబా. అవును బాబా అంటూ ఏడవసాగింది షీల. బాబా షీలాను ఓదారుస్తూ ఏడవకూడదు. విష్ణు ఆత్మ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. నువ్వు ఏడిస్తే అతడికి బాధ కలుగుతుంది. అతడు ఇప్పుడు నాలోనే ఉన్నాడు.
నా సంరక్షణలో అతడు నా సమక్షంలోనే అతడు చనిపోయాడు. చనిపోయే సమయంలో అతడు నవ్వుతూ ఆనందంగా ఉన్నాడు తెలుసా? ఎందుకంటే అతడు నా నిజ స్వరూపాన్ని చూసాడు. అలా నా ముందు అంటే భగవంతుడి ముందు చనిపోవడం అతడి అదృష్టం. అలాంటి మరణం ఎందరికి దొరుకుతుంది అన్నారు బాబా. అతడు చివరిసారిగా పూణె వెళ్ళడానికి ముందు మీతో ఏదైనా చెప్పాడా అని అడిగారు బాబా. విష్ణు బాబు పుస్తకం 'మెహర్ జ్యోతి' గురించి మాట్లాడాడు అని చెప్పింది షీల. తన అరచేతిలో 'మెహర్ జ్యోతి' అని రాసి చూపించాడు బాబా. విష్ణు అని చెప్పింది షీల. బాబా ఇలా అన్నారు. మెహర్ అంటే కరుణ, జ్యోతి అంటే వెలుగు లేక ఆత్మ. అతడి ఆత్మకు నా కరుణ లభించింది. అంతకు మించి ఏం కావాలి? విష్ణుకు అత్యంత ఉన్నతమైన మరణం సంభవించింది. అతడు మరణిస్తాడు అని నాకు ముందే తెలుసు. అందుకే మంచి కవ్వాలి కార్యక్రమాన్ని గురుప్రసాద్‌లో నేను ఏర్పాటు చేయించాను అన్నారు బాబా. మరి అతడు చనిపోతాడు అని మీకు ముందే తెలిస్తే అతడిని హాస్పిటల్‌కి ఎందుకు పంపించలేదు బాబా? అని అడిగింది షీల. అతడి ఆత్మకు ముక్తి లభించింది. అతడిని ఎవ్వరూ కాపాడి ఉండలేరు. అతడు నా వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే వచ్చాడు. అందుకే శాశ్వత ముక్తిని పొందాడు అన్నారు బాబా. ఎవరైనా చనిపోతే 3 రోజుల వరకు ఆ వ్యక్తి ఆత్మ వారి శరీరం దగ్గరే తచ్చాడుతూ ఉంటుంది అని చెప్పారు బాబా. తన కోసం ఏడుస్తున్న వారిని ఏడవకండి అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆత్మను ఎవ్వరూ చూడలేరు. అందుకే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆప్తులు దుఃఖిస్తూ ఉంటారు. 3 రోజుల తర్వాత ఆత్మ సూక్ష్మ ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ 10 రోజులు ఉండి 13వ రోజుకు స్థూల ప్రపంచంతో దానికి గల సంబంధం తెగిపోతుంది అన్నారు బాబా. ఎవరైనా చనిపోయినప్పుడు మీరు మిఠాయిలు పంచి పెడతారట కదా బాబా! విష్ణు చెప్పాడు. ఎందుకు మీరలా చేస్తారు? అని అడిగింది షీల. అవును. విష్ణు చనిపోయినప్పుడు కూడా నేను మండలి వారిని సినిమాకు పంపించాను. ఆ సమయంలో ఎందుకు బాధపడుతూ ఉండాలి? నేను నాతోనే విష్ణువును నాలోనే విష్ణువును చూస్తాను. అతడు నన్ను చేరాడు. అందుకే నాకు ఆనందం కలిగింది. మీరు విష్ణువును చూడలేరు కాబట్టి మీకు దుఃఖం కలుగుతుంది అన్నారు బాబా. మరి నేనెందుకు విష్ణువును చూడలేను అని అడిగింది షీల. నన్ను ఎక్కువగా మరింత ఎక్కువగా ప్రేమించు. ఏదో ఒక రోజు నువ్వు అన్నీ చూడగలుగుతావు. ఇదంతా ఒక కల అని తెలుసుకుంటావు. చావు, పుట్టుక ఇవేవి నిజం కాదు. నేను ఇప్పుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను కదా బాబా! మరి నా నాకు ఆ దృష్టి ఎందుకు లేదు అని అడిగింది షీల. నువ్వు చాలా తీవ్రంగా ప్రయత్నించాలి. అప్పుడు ఏదో ఒక రోజు నీకు ఆ దృష్టి కలుగుతుంది. అప్పుడు ఎవరైనా చనిపోయినా నీకు తేడా పడదు. అతడు నాలోనే ఉన్నాడు అన్న అనుభవం నీకు కలుగుతుంది. నాకు విష్ణు నాలోనే ఉన్నాడు అన్న అనుభవం ఉంది. అతడు సంతోషంగా ఉన్నాడు. నేను కూడా సంతోషంగా ఉన్నాను. అందుకే మిఠాయిలు పంచాను అన్నారు బాబా. నాకు కూడా నీలో అందరిని చూడగల కళ్ళనివ్వండి బాబా! అంత మాత్రం శక్తి నాకు ఇవ్వండి బాబా! అని అడిగింది షీల. భగవంతుడిని ప్రేమించు. ఏదో ఒక రోజు నీకు ఆ శక్తి లభిస్తుంది అన్నారు బాబా. విష్ణు గురించి చింతించకు. నువ్వు అతడి భౌతిక దేహాన్ని అంటిపెట్టుకొని ఉన్నావు. అదే అతడి ఆత్మని అంటుపెట్టుకొని ఉంటే నీకు బాధ కలగదు. ఆత్మకు చావు లేదు. అది శాశ్వతంగా ఉంటుంది. అది మళ్ళీ జన్మిస్తుంది. బట్టలు మార్చినట్టు శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. శరీరం శాశ్వతం కాదు. అది నశిస్తుంది అన్నారు బాబా. ఒకవేళ నీ బట్టలు చిరిగిపోతే నువ్వేం చేస్తావు? కొత్త బట్టలు కొనుక్కొని పాత వాటిని పారేస్తావు. నీ చిరిగిన బట్టలను మళ్ళీ మళ్ళీ వేసుకోవు కదా! అలాగే ఆత్మ కూడా తన శరీరం క్షీణించినప్పుడు దాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మరణం చింతించాల్సిన విషయమే కాదు. అదే ఆత్మ కొత్త శరీరం అంతే.
అది న్ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. నా దగ్గర ఉండడం చాలా సహాయపడుతుంది. జనన మరణాల చక్రం నుండి రక్షిస్తుంది. నన్ను ప్రేమించడానికి ప్రయత్నించు. ఏదో ఒక రోజు నాలో ఏకమవుతావు. అప్పుడు ఇలా బట్టలు మార్చాల్సిన అవసరం ఉండదు అన్నారు బాబా. నేను ఇంకా ఎన్ని జన్మలెత్తాలి బాబా అని అడిగింది షీల. బాబా నవ్వుతూ, నువ్వు అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావు కదా! నన్ను ఎక్కువగా ప్రేమించు. అప్పుడు నీకు ఇంకా ఎన్ని జన్మలు మిగిలి ఉన్నాయో తెలుసుకోగలుగుతావు అన్నారు బాబా. విష్ణు మరణం గురించి అంతగా వివరించిన షీల విష్ణును సులభంగా మరిచిపోలేకపోయింది. బాబా మెహరాబాదు మండలి హాలులో విష్ణు గురించి మాట్లాడారు. బావు కుటుంబ సభ్యులు మరియు మిగిలిన మండలి వారందరూ బాబా ముందర కూర్చున్నారు. గతంలో బాబా, నేను కేవలం రమ మరియు ఆమె పిల్లల కోసమే మెహరాబాద్‌కు వచ్చాను అని చెప్పినప్పుడు మన్సారి మొండిగా బాబాతో వాదించింది. అందుకే బాబా ఇప్పుడు మన్సారిని పిలవడం లేదు. మన్సారికి చాలా మన్సారి చాలా నొచ్చుకొని ఉంది బాబా అని చెప్పాడు పాద్రి. అంటే మన్సారిని బాబా పిలవలేదని ఆమె చాలా నొచ్చుకొని ఉంది బాబా అని చెప్పాడు పాద్రి. బాబా ఉండని పర్వాలేదు. ఆమె తన తప్పును గ్రహించాలి. నేను నిజం చెప్పాను అని ఆమె అర్థం చేసుకోవాలి. బావు కుటుంబం నగర్‌కు మారిపోతున్నారు. ఇక నేను ఇక్కడికి రాను అన్నారు బాబా. బాబా చెప్పినట్టే 1962 ఆగస్టు మాసంలో ఒక్కసారి మాత్రమే మెహరాబాద్‌కు వచ్చారు. గుల్మాయి అంత్యక్రియలకు. అదే చివరిసారి బాబా మెహరాబాద్‌కు రావడం. 6 నెలల తర్వాత రమ తన పిల్లలతో అహ్మద్‌నగర్‌లోని ఖుష్రు క్వార్టర్స్‌కు మారింది. చనిపోవడానికి ముందు గుల్మాయి ఖుష్రు క్వార్టర్స్‌లో జీవించేది. అది గుల్మాయి స్వంత ఇల్లు. అక్కడ ఆమె కొడుకు ఆది సీనియర్, అతడి చెల్లెళ్ళు డాలీ మరియు ఫిరోజాలతో జీవించేది గుల్మాయి. ఆ కాంపౌండ్‌లోనే అహ్మద్‌నగర్ మెహర్ బాబా సెంటర్ కూడా ఉండేది. ఒక్క విషయం షీలాకు బాగా అనుభవమైంది. బాబా చేతి నుండి ప్రసాదంగా ఒక అరటి పండో లేక ఆహ్, చిక్కీ లాంటిదో ప్రసాదం స్వీకరిస్తే కడుపు నిండిపోయిన భావన కలిగేది. అహ్మద్‌నగర్ బాబా సెంటర్ ప్రారంభోత్సవం రోజున అదే జరిగింది. ఆ రోజు వంట కూడా చేసుకోలేదు. అందరికీ కడుపు నిండిన భావన కలిగింది. బాబా చాలా సందర్భాలలో అహ్మద్‌నగర్ సెంటర్‌కు వచ్చారు. ఒకసారి ఒక గాయకుడు కవ్వాలి పాటలు పాడుతున్నాడు. బాబాకు ఆ పాట నచ్చలేదు. అందులో దమ్ము లేదు అన్నారు బాబా. బాబా అదే పాటను సిద్ధూతో పాడమన్నారు. సిద్ధూ ఎంతో అద్భుతంగా పాడాడు. బాబా తన తొడ మీద తాళం వేస్తూ ఎంతో ఆసక్తిగా విన్నారు. సిద్ధూను ఆలింగనం చేసుకుంటూ అతడిని ప్రశంసించారు బాబా. బాబా ఆ కవ్వాలి గాయకుడితో, "నీ గాత్రం బాగా ఉంది కానీ, నీ హృదయాన్ని వెచ్చించి నువ్వు పాడలేకపోయావు. నీ మనసు పెట్టి పాడాలి." కానీ సిద్ధు మాత్రం హృదయపూర్వకంగా పాడాడు. అందుకే సంగీతంలో జీవం కనబడుతోంది. అది భగవంతుడి హృదయానికి తాకింది. "నువ్వు ఈసారి మళ్ళీ పాడినప్పుడు హృదయాన్ని వెచ్చించి పాడు" అని చెప్పారు. బావుకు రమా పాడే బావు గజల్స్ అంటే కూడా చాలా ఇష్టం బాబాకు. రమాకు చిన్నతనం నుండి సంగీతం నేర్చుకొని బాగా పాడాలని ఇష్టం. కానీ ఆ రోజుల్లో ఆడపిల్ల అలా నలుగురిలో పాటలు పాడడం మంచి పద్ధతిగా అనిపించేది కాదు. అందుకే రమ తన కోరికను పక్కకు పెట్టాల్సి వచ్చింది. మెహరాజాదులో బాబా రమను పాటలు పాడమని ప్రోత్సహించేవారు. రమ హృదయం పెట్టి పాడేది. ఎవరైనా హృదయపూర్వకంగా గానం చేస్తే అది నా హృదయాన్ని తాకుతుంది. నీ గానం ఆ పాటలోని సాహిత్యానికి జీవం పోసింది. నేను ఆ మాటలును అనుభూతి చెందాను అన్నారు బాబా రమతో. నీ పాట నన్ను ప్రారంభం లేని ప్రారంభానికి తీసుకెళ్ళిపోయింది. అక్కడ నుండి నేను ఈ సృష్టి అనే నాటకాన్ని ప్రారంభించాను అన్నారు బాబా. రమ గాత్రమే కాదు, బాబు సాహిత్యం కూడా అద్భుతంగా ఉంది.
బాపు రాసిన నాటకాలను సినిమాలుగా కూడా తీసే రోజులు వస్తాయి అన్నారు బాబా. బాబాతో జీవితం ఏకాంతంగా ప్రపంచానికి దూరంగా ఉండేది. బయట వారెవ్వరూ మెహరాబాదుకు కానీ, మెహరాజాదుకు కానీ వచ్చేవారు కాదు. అందుకే బాబా మాటలు జరుగుతాయా అనుకొని వాటిని గంభీరంగా తీసుకోలేదు షీల. ఒక సందర్భంలో 'ద ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్' అన్న పుస్తకాన్ని 3 సార్లు చదవమని రమను ఆదేశించారు బాబా. అది ఇంగ్లీష్ పుస్తకం కాదు. బావు అనువదించిన హిందీ పుస్తకం. బావు రాసిన 'మెహర్ జ్యోతి' అన్న పుస్తకం ప్రింట్ అయిన తరువాత షీల దాన్ని చదివింది. బాబా "నీకు అందులో ఏమి ఇష్టం?" అని అడిగారు. షీల కొన్ని పాటలు ఇష్టమని బాబాతో చెప్పింది. బాబా "నాకు మొదటి పేజీ నుండి చివరి వరకు మొత్తం ఇష్టం. అది నేను రాశాను. నువ్వు బాబు రాసాడు అని అనుకుంటున్నావా?" అని అడిగారు బాబా. బాబు అప్పుడప్పుడు ఒక కొత్త గజల్ రాసి బాబాకు వినిపించేవాడు. బాబా కొన్ని మార్పులు చేసి వాటిని సరిచేసేవారు. బాబు రాసిన పుస్తకం ప్రింట్ అయిన వెంటనే బాబా మొదటి కాపీ మీద తన సంతకం చేసేవారు. "నేను నా పుస్తకాన్ని సంతకం చేస్తున్నాను. ఈ గజల్ నా హృదయం నుండి వచ్చినది" అని చెప్పేవారు బాబా. ఒకరోజు రాత్రి రాత్రి కాపలా చేస్తున్న సమయంలో బాబా ఒక పెద్ద సర్కిల్ తన వేలితో గాలిలో గీస్తూ మొత్తం ప్రపంచం నీ పుస్తకాలను చదివే రోజు వస్తుంది అని చెప్పారు బావుతో. 1962వ సంవత్సరంలో అక్టోబర్ 23వ తేదీ బాబా పూణేలోని గురుప్రసాద్‌కు బయలుదేరి వెళ్లారు. నవంబర్ మాసంలో నిర్వహించబడుతున్నటువంటి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంది బాబా. బాబా వెళ్ళిన వారం రోజుల తర్వాత రమ మరియు పిల్లలిద్దరూ పూణే వెళ్లారు. అక్కడ దూబే హోటల్‌లో ఉన్నారు. అది రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. బాబాయే అన్ని ఏర్పాట్లు చేయించారు. ప్రతిరోజు ఉదయం బాబా తన డెసోటో కారును పంపించి రమ మరియు పిల్లలను గురుప్రసాద్ పిలిపించేవారు. ఉదయం 8 గంటలకు గురుప్రసాద్‌లో మండలి వారితో కలిసి అల్పాహారాన్ని తీసుకునేవారు. మొదటి రోజు అంటే నవంబర్ 1వ తారీఖున బాబా మేడ మీద బాల్కనీ నుండి బయట జనం ఎంతమంది గేట్ బయట వేచి ఉన్నారో చూసి వచ్చి చెప్పమన్నారు. బాల్కనీ నుండి చూస్తే బయట జనం సముద్రంలాగా ఉన్నారు. బాబా షీలాను బయట పెండాల్లో ఏర్పాట్లు చూసావా? పాశ్చాత్యుల కోసం కుర్చీలు, కుషన్లు ముందు వరుసలో ఏర్పాటు చేయించాను అన్నారు. బాబా పాశ్చాత్యులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మనకు కాదు అని అనుకుంది షీల. ఆమె మనసులోని ఆలోచనలను పసిగట్టిన బాబా, "నాకు తెలుసు. పాశ్చాత్యులకు మంచి కుర్చీలు, ఫ్యాన్లు అమర్చాను. అంతేకాదు వారు మొదటి లైన్‌లో నా ముందరే కూర్చునేలాగా ఏర్పాట్లు చేశాను అని అనుకుంటున్నావు కదా! మరి నువ్వు ఎప్పుడు ఇక్కడ కూర్చుంటావు?" అని అడిగారు బాబా. "మీ ముందర కింద కూర్చుంటాను బాబా" అంది షీల. "మరి నువ్వు మెహర్‌నాథ్ భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా నాకు దగ్గరగా, అత్యంత సమీపంగా ఉన్నట్టు కాదా?" అన్నారు బాబా. బావు షీలాను ముందు వరుసలోని కుర్చీలో కూర్చోవడానికి వారించాడు. షీల "నేనెందుకు ముందర కూర్చోకూడదు" అంటూ బావును వాదించింది. ముందు వరుసలో కూర్చున్న వారందరినీ మరునాడు వెనక కూర్చోవలసిందిగా బాబా ఆదేశించడంతో షీల కూడా వెనకకు వెళ్ళాల్సి వచ్చింది. పాశ్చాత్యులకు బాబా పర్సనల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. బాబా చుట్టూ కూర్చొని ఉన్న పాశ్చాత్య ప్రేమికులు బాబా మీద ప్రేమతో కన్నీరు కార్చారు. వారికి బాబా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో షీలాకు అర్థమైంది. వారి గురించి విసుక్కున్నాను. కానీ వారి ప్రేమ చాలా గొప్పది. నాకెప్పుడు బాబాను చూసినప్పుడు అలా కళ్ళ నుండి నీరు రాలేదు. మరి వారికున్నంత ప్రేమ బాబా మీద నాకు లేదేమో అనుకుంది షీల. బాబా పాశ్చాత్యులతో ఎంతో సున్నితంగా వ్యవహరించేవారు. వారు వెళ్ళిపోయిన తరువాత షీల బాబాతో "పాశ్చాత్యులు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తారు బాబా. వారు మీ దగ్గర ఉండాలని
ఉత్తరాలు రాసి అభ్యర్థిస్తూ ఉంటారు. మరి మీరెందుకు నిరాకరిస్తారు అని అడిగింది షీల. బాబా ఇలా అన్నారు. అది ప్రేమ అని నీకనిపిస్తోందా? వారిని ప్రేమగా మాట్లాడుతూ, వారి బుగ్గలు నిమురుతూ ఉన్నంత సేపు సరే. కానీ, కత్తి మీద నడవాల్సిన సమయం వచ్చినప్పుడు వారు పారిపోతారు. ఎవ్వరూ నా దగ్గరికి రారు. వారిని నేను మార్గంలో పెట్టాలి. అందుకే వారిని నా దగ్గరికి రప్పిస్తూ ఉంటాను. కొంచెం కొంచెంగా దగ్గరకు రప్పిస్తాను. ఒక్కసారి ఉన్నట్టుండి వారిని నా దగ్గరకు వచ్చేలాగా చెయ్యలేను అన్నారు బాబా. కానీ నువ్వలా కాదు. నిన్ను ఒక ఫుట్‌బాల్ తన్నినట్టు తన్ని పైకి ఎగరవేయగలను. కిందికి విసిరివేయగలను. నిన్ను ఎలాగైనా వాడగలను. కానీ వారితో అలా కాదు. వారు మట్టి కుండల లాంటివారు. వారిని గనుక గట్టిగా తన్నితే ముక్కలైపోతారు. అదే వారికి, మీకు గల వ్యత్యాసం. వారిని కూడా ఫుట్‌బాల్ లాగా చేయాలి. అప్పుడు గట్టిగా తన్నినా తేడా పడదు. వారు ఆ తన్నులను భరించడానికి చాలా సమయమే పడుతుంది. కానీ వారు సరైన మార్గంలోనే ఉన్నారు. కొంచెం కొంచెంగా వారు నాకు దగ్గరగా వస్తున్నారు. నువ్వు మరియు మెహర్‌నాద్‌లు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. అందుకని మిమ్మల్ని కోపంగా తిట్టినా మీరు బాధపడరు. మిమ్మల్ని చంపినా మీరు నన్ను వదిలిపెట్టరు. కానీ వారితో అలా కాదు. నేను వారితో అలా ప్రవర్తిస్తే వారు నన్ను వదిలి వెళ్ళిపోతారు. అందుకే వారితో నేను కటువుగా ప్రవర్తించలేను. మీ బుగ్గలు తడుతూ మీతో మాట్లాడను కదా! మీరు ఏదైనా తప్పు చేస్తే మీ మీద కోపం చూపించి, మీ మొహం నాకు చూపించకండి అని మందలిస్తాను. మీరు నన్ను వదిలి వెళ్లరని నాకు తెలుసు. రేపు నువ్వు పెరిగి పెద్దదానివయ్యాక నీకివన్నీ అర్థమవుతాయి అన్నారు బాబా. పాశ్చాత్యుల ప్రేమ గురించి ఉన్నతమైన భావన కలిగి ఉన్న షీలాకు కొన్నిసార్లు వారు బాబాను అడిగే ప్రశ్నలు ఎంతో తెలివి తక్కువగా అనిపించేవి. బాబా, రాత్రిళ్ళు నేను ఎన్ని గంటలు నిద్రపోవాలి? లాంటి ప్రశ్నలు బాబాను వారు అడిగేవారు. బాబా ఎరుచి వైపు చూసి, ఇతడు అంత మూర్ఖుడా అన్నట్టు చూసేవారు. వారు వెళ్ళిపోయాక బాబా ఇలా అనేవారు. వారు ప్రతి చిన్న విషయం గురించి ప్రశ్నలు వేస్తారు. నేను టాయిలెట్‌కు వెళ్ళాలా? మూత్ర విసర్జన చేయాలా? గ్యాస్ బయటికి వదిలాలా? ఇలాంటివన్నీ అడుగుతారు. కానీ వివాహం చేసుకోవచ్చా? పిల్లల్ని కనవచ్చా? అన్న విషయాలు నన్ను అడగరు. కానీ పనికిరాని విషయాలను మాత్రం నన్నడుగుతారు. నన్ను పీడిస్తారు. నా సలహా ప్రకారమే వారు పాటిస్తున్నట్టు అనుకుంటారు. వారికి ఏది కావాలో, నేను ఏది వద్దు అంటానో అదే చేస్తారు. అలాంటి వాటి గురించి నా సలహాలు అడగరు. ఉదాహరణకు, నేను ఫలానా అమ్మాయిని వివాహం చేసుకోకూడదు అని ఆదేశిస్తే, వారు అది వినరు. నా అనుమతి అలాంటి వాటికి అడగరు. నేను ప్రేమిస్తున్నాను అన్నది వారి ఉత్తరం. అందుకే అలాంటి వారిని నా దగ్గర ఉండటానికి నేను అనుమతించను. నేను ప్రేమించినంత సేపు వారు నన్ను అనుసరిస్తారు. కానీ ఒక్కసారి బాధను అనుభవించడం ప్రారంభమైతే వారు పారిపోతారు. వారు అందుకు సిద్ధంగా ఉండరు. వారికి ఎంత ప్రాప్తమో అంతే ఇస్తాను అన్నారు బాబా. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. మళ్ళీ మిగిలింది మనం సోమవారం చదువుకోవడానికి ప్రయత్నం